విశ్వం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనకి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ అనగానే మనకి గుర్తొచ్చేది రాఖీ పూర్ణిమ. ఈ రాఖీని దీనికి మరో పేరుంది, రక్షాబంధనం. రక్షాబంధనం అన్న పేరులోనే మనకి ఇదేదో రక్షణకి సంబంధించిన విషయం అనేది అర్థం అవుతోంది. ఎవరికి రక్షణ, ఎవరికి ఎవరిచ్చే రక్షణ అంటే ఇందులో ఆడవారు వాళ్ళ సోదరుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అలా వదిలేయొద్దు, మాకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీరు మాకు అండదండగా ఉండాలి, ఆసరానివ్వాలి అని సోదరులకి వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ కట్టే బంధనమే రక్షాబంధనం. ఒకప్పుడు ఇది కేవలం పసుపు దారాలకి తమలపాకో మామిడాకో కట్టేసేవారు. ఇప్పుడు వారి వారి ఆర్థిక స్థాయిలను బట్టి ఆ రాఖీ కూడా చాలా రకాలుగా రూపాంతరం చెంది ప్లాస్టిక్ పూలు, చెమ్కీలు, వారి వారి స్థాయిలను బట్టి వెండి బంగారు రాఖీలు కూడా కడుతున్నారు. అట్లాగే మగవాళ్ళు కూడా వాళ్ళ సోదరీమణులకి మేము మీకు ఎప్పుడూ అండదండగా ఉంటాము అంటూ కొన్ని కానుకలనిచ్చి వాళ్ళ భరోసాని తెలియచేస్తున్నారు. ఆ కానుకలు కూడా కాలాన్ని బట్టి మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కొంచెం డబ్బు ఇచ్చేవారు, ఏదో భోజనాలు పెట్టేవారు, తర్వాత చీరలు, వారి వారి స్థాయిలను బట్టి వెండి బంగారాలు కూడా ఇవ్వడాలు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ రక్షాబంధనము, అన్నదమ్ముల బంధము, ఈ ప్రస్తావన మన ఇతిహాసాల్లోనూ చరిత్రలోనూ కూడా ఉంది. ఇతిహాసానికి తీసుకుంటే మహాభారతంలో సభలో శ్రీకృష్ణుడు శిశుపాల వధ అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆయన వేలికి గాయమై రక్తం స్రవించిందట. ఆయన రక్తం చుక్క కింద పడితే దుర్భిక్షమని ద్రౌపది పరిగెత్తుకొచ్చి తన చీర చింపి దానికి కట్టుకట్టిందట. అది ఒక రక్షా బంధనం. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆమె ప్రేమకి మురిసిపోయి, అమ్మా ద్రౌపది, నీ ఆప్యాయతకి నీ ప్రేమకి నే పరవశుణ్ణవుతున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు నన్ను తలచుకో, స్మరణ మాత్రేనా నేను నీకు అన్ని కోరికలు తీరుస్తాను, అన్ని అడ్డంకులు బాపుతాను అని చెప్పాడట. ఇది ఇతిహాసం. తర్వాత మన చరిత్రకు వస్తే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించాలని కోరికతోటి జైత్రయాత్రలు మొదలుపెట్టాడు. 17 సార్లు చుట్టుపక్కల రాజ్యాలన్నిటి మీద దండయాత్రలు చేసి విజయాన్ని కూడా సాధించాడు. 18వసారి మన ఉత్తర భారతదేశంలో ఉన్న పౌరవ రాజ్యం మీద దండెత్తాడు. పౌరవ రాజ్యం అంటే ప్రస్తుతం మన పంజాబ్లో ఏ ఝేలం, చేనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో పౌరవ రాజ్యం అనేవారు. ఆ పౌరవ రాజ్యానికి రాజు పురుషోత్తముడు. ఆయన మీద దండయాత్ర మొదలుపెట్టాడు. సరే, అప్పట్లో యుద్ధాలు ఇప్పట్లా అర్ధరాత్రులు అపరాత్రులు జరిగేవి కావు. సాయంత్రం అయితే నగారా మోయించేవారు, అందరూ విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ గుడారాలు మాత్రం వేసుకునేవారు. పురుషోత్తముడు కూడా భోజనాలు అవి అన్నీ చేసి మాగన్నుగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే యుద్ధ భూమిలో ఆదమరిచి నిద్రించే సమయం కాదది. మాగన్నుగా నిద్రపోతున్నాడు. హఠాత్తుగా అన్నా అని ఒక పిలుపు వినిపించింది. ఆయన దిగ్గున లేచి కత్తి దూశాడు. ఎందుకంటే యుద్ధ భూమి అది, ఎవరొచ్చారో అన్న భయంతో కత్తి దూశాడు. కానీ ఎదురుకుండా ఉన్నది ఎవరు? ఒక స్త్రీ. వెంటనే కత్తి లోపల పెట్టి, అమ్మా, మీరు స్త్రీలు, ఈ యుద్ధ భూమిలో మీకేం పని, మీరు ఎందుకు వచ్చారు అని అడిగారట. అప్పుడు ఆ స్త్రీ, అన్నా, నా పేరు రుక్సానా, ప్రపంచ చక్రవర్తిగా అనుకుంటున్న అలెగ్జాండర్ భార్యని నేను. నీ పరాక్రమం గురించి చాలా విన్నాను, చూస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నా భర్త నీ చేతికి చిక్కి నువ్వు సంహరించే సమయం వస్తే దయచేసి నా పతిని కాపాడు, ఆయన్ని చంపవద్దు, నాకు పతిభిక్ష పెట్టు అని అడిగిందట. అడిగితే, యుద్ధ భూమిలో అన్నా అని పిలిచావమ్మా, చాలు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నీకు నీ పతి దొరికితే నీ పతిని నీకు అప్పగిస్తాను, నేను నీ పతిని ఏమీ చెయ్యను అని చెప్పాడట. అయినా కూడా అన్నా, యుద్ధ భూమి, యుద్ధ సమయం, నాకు ఇచ్చిన మాట నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీ కుడి చేతి మణికట్టుకి నేను ఒక బంధనాన్ని కడతాను. నా పతిని సంహరించడానికి నువ్వు చెయ్యి ఎత్తినప్పుడు
ఆ బంధనం నీకు కనిపిస్తుంది, కనిపించినప్పుడు నాకు ఇచ్చిన మాట నీకు గుర్తొస్తుంది అని చెప్పిందట. సరే అని అది కట్టించుకున్నాడు. ఆ అమ్మాయి రుక్సానా కట్టి వెళ్ళిపోయింది. మర్నాడు యుద్ధంలో నిజంగానే అలెగ్జాండర్ పురుషోత్తముడి చేతికి చిక్కాడు. సంహరించే సమయం వచ్చింది. ఈవిడికి ఇచ్చిన మాట మర్చిపోయి కత్తెత్తాడు. అప్పుడు ఈ బంధనం కనబడి, చేతికి కట్టిన బంధనం కనబడి ప్రాణభిక్ష పెట్టి బందీగా చేసి మాత్రం తీసుకెళ్ళాడట. ఇలా ఈ రకంగా ఈ రక్షాబంధనానికి ఇతిహాసంలోనూ చరిత్రల్లోనూ కూడా ఈ ప్రస్తావనలు ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి ఈ రక్షాబంధనం మన ఉత్తర భారతంలో ఉండేది నిజానికి. ఇప్పుడు మనం కూడా దాన్ని పాటిస్తున్నాము. చాలా మంచి విషయమే కూడా పాటించడం అనేది. తర్వాత ఈ రక్షాబంధనం ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాం, ఎవరికి కడతారనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ సమయంలో కట్టాలి అనేది కూడా తెలుసుకుందాం. సూర్యుడు ప్రచండాగ్నిగోళం విపరీతంగా జ్వలిస్తూ ఉంటాడు. ఆ జ్వలించినప్పుడు ఉష్ణోగ్రత చాలా పెరుగుతుంది, విపరీతమైన తాపం వస్తుంది. ఆయన భార్య సంధ్యాదేవి ఈ వేడికి ఆయనతో కాపురం చెయ్యలేక తన నీడ అంటే ఛాయకి ఒక రూపాన్ని ఇచ్చి, అమ్మా ఛాయాదేవి, నువ్వు ఆయనతో కాపురం చేసుకో, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయిందట. ఈ ఛాయాదేవి సూర్య భగవానుడితో కాపురం చేసినప్పుడు మొదటి సంతానం శనీశ్వరుడు, అట్లాగే రెండవ సంతానం భద్ర. మొదటి సంతానం శనీశ్వరుడు మూడ్స్ని వాటిని బట్టి ఒక్కొక్కసారి మంచి చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి చెడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ భద్ర ఆవిడ మాత్రం కొంచెం దుర్మార్గమైన ఆలోచనలే చేస్తుంది. ఏ ఇద్దరు సౌఖ్యంగా సఖ్యంగా ఉన్నా కూడా ఆవిడ సహించే మనిషి కాదు. అందువల్ల ఎవరిని ఎలా విడగొడదామా అని చూస్తూ ఉంటుంది. సో ఆ సమయాన్ని, ఇప్పుడు మనకి రాహుకాలము, పనులు చేయకూడదు అంటారు కదా, అలాగే భద్రశీల సమయం ఆవిడ సమయం. ఆ సమయంలో ఎవరన్నా ఆప్యాయంగా దగ్గరగా ఉంటే ఈ భద్ర భరించలేదట. ఈ రాఖీ పౌర్ణమి రోజు భద్రశీల సమయం ఉదయం 6 గంటల నుంచి 12:30 దాకా ఉంటుంది. దాని ప్రభావం ఇంకో అరగంట కూడా ఉంటుందట. ఆ సమయంలో మాత్రం రాఖీలు కట్టుకోకూడదు అంటారు. ఆ తర్వాతనే, అంటే భోజనాలు చక్కగా చేసి కడుపులు చల్లబరుచుకుని ఆ తర్వాతనే రాఖీలు కట్టుకోవాలట అని పెద్దలు చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం మన అన్నదమ్ముల నుంచి ప్రేమని, సహాయాన్ని ఆశిస్తూ ఉంటాం. మన వదిలెవరు అడ్డుపడకూడదు మరదళ్ళు అని కూడా అనుకుంటాం. అలాగే మన ఆడపడుచులు, మన భర్తల అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళ అన్నల నుంచి ఆశిస్తారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకుని మన ఆడపడుచుల్ని కూడా మనం ఆదరిద్దాం. అలా అందరం ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకున్నప్పుడే సౌహార్ద్రం, ఆత్మీయత గట్టిపడతాయి. ఈ రాఖీ సందర్భంగా సోదరిమణులు అందరూ కూడా అన్నదమ్ములతో ఆనందంగా గడిపి వారి ఆత్మీయతా బంధాన్ని మరింత గట్టిపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం మనకందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.